తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. భగవంతుడు తన భక్తుల పట్ల చూపించే కారుణ్యాన్ని సరళమైన తెలుగు పదాలతో సంకీర్తనలుగా రచించి తరించిన సంకీర్తనాచార్యులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తనల సుమధుర సుస్వర గానామృతమే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందిస్తున్న డాక్టర్ చక్రవర్తి రాఘవన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో మృదంగ విభాగాధిపతిగా సేవలందిస్తున్న శ్రీ ఎం సుధాకర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు, తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. భక్తిని ఆహారంలో మేళవిస్తే అది ప్రసాదం అవుతుంది. మధురమైన భావనలను పరమాత్మ పరంగా మేళవిస్తే మధుర భక్తి ఆవిర్భవిస్తుంది. అన్నమయ్య రచనల్లో మధుర భక్తి రసరమ్యంగా మేళవిస్తుంటుంది. అతివ జవ్వనము రాయలకు పెట్టిన కోట అంటూ సాగే చక్కని శృంగార సంకీర్తనను ఇప్పుడు ప్రణవి జోషి గళంలో విని ఆస్వాదిద్దాం. జవ్వనమురాయలకు పెట్టని కోట అతివ జవ్వనమురాయలకు పెట్టని కోట పతి మదన సుఖరాజ్య భారంబు నిలుపా పతి మదన సుఖరాజ్య భారంబు నిలుపా అతివ జవ్వనమురాయలకు పెట్టని కోట పతి మదన సుఖరాజ్య భారంబు నిలుపా పతి మదన సుఖరాజ్య భారంబు నిలుపా చూపు మేఘంబులోపలి మెరుగు కాంతుని మనంబు చీకటివాపను కాంతకను చూపు మేఘంబులోపలి మెరుగు కాంతుని మనంబు చీకటివాపను ఇంటి చక్కని వదన మిందు బింబము విభుని వంతకను దోయికలు వల జొక్కజేయ ఇంటి చక్కని వదన మిందు బింబము విభుని వంతకను దోయికలు వల జొక్కజేయ అతివ జవ్వనమురాయలకు పెట్టని కోట పతి మదన సుఖరాజ్య భారంబు నిలుపా పతి మదన సుఖరాజ్య
పంకజానన రూపు బంగారులోనే వెంకటేశ్వరు సిరులు వెదజల్లగా చింక చూపుల చెలియ చేత మదనుని చేత ఇంకానతనినే మోహించజేయగను చింక చూపుల చెలియ చేత మదనుని చేత ఇంకానతనినే మోహించజేయగను అతివ జవ్వనమురాయలకు పెట్టని కోట పతి మదన సుఖ రాజ్య భారంబు నిలుప పతి మదన సుఖ రాజ్య భారంబు నిలుప పతి మదన సుఖ రాజ్య భారంబు నిలుప అన్నమయ్య మధుర భక్తిని రసరమ్యంగా రాగయుక్తంగా ఆలపించావు ప్రణవి. ధన్యవాదములు. సుధాకర్ గారు, ప్రణవి పాడిన ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? కుమారి ప్రణవి చాలా చక్కగా పాడింది. ఇది శ్రీరాగంలో ప్రొఫెసర్ డి పశుపతి గారిని దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రిన్సిపాల్గా ఉండేవారు ఎస్వి సంగీత నృత్య కళాశాలకి. దినము ద్వాదశి నేడు అనేటటువంటి శ్రీరాగ కృతిని తలపింపజేస్తోంది. వీళ్ళ గురువు గారు శ్రీ నిహాల్ గారు ఆ పద పొందికకు తగినట్టుగా అతివ జవ్వనము రాయలకు పెట్టని కోట అన్నట్లుగా ఆ సాహిత్యానికి తగినటువంటి పద విరుపులు ఆ చతురస్ర జాతి ఏకతాళంలో ఖండగతిలో చాలా చక్కగా అమర్చారు. ఎంత స్వరపరిచినా ఆ పాడేటటువంటి ఆ పొందిక ఉంది. ఆ అమ్మాయి చాలా మంచి జ్ఞానంతో పాడారు. కనుక కుమారి జోషికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని, ఇంకా అభివృద్ధిలోకి రావాలని పరమాత్మను వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. చక్రవర్తి రాఘవన్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం మాకు తెలియజేస్తారా? అన్నమాచార్య శృంగార కీర్తనలో ఇది చాలా చక్కటి కీర్తన. అతివ జవ్వనము రాయలకు పెట్టని కోట పతి మదన సుఖ రాజ్య భారంబు నిలుప అని. అంటే ఆ యొక్క యవ్వనమైన ఒక స్త్రీ రాయలకు అంటే వెంకటరాయలకు స్వామివారికి పెట్టని కోట, అంటే అమ్మవారి యొక్క అందం ఆయనకు అది పెట్టని కోట. అటువంటి దానిలో మదన సుఖ రాజ్య భారంబు నిలుప అంటే అమ్మవారిని కోటగా తీసుకొని ఆయన ఆ రాజ్యాన్ని మదన సుఖం అనే రాజ్యంలో పరిపాలిస్తున్నారు రాజ్యాన్ని. చివరగా పంకజానన రూపు బంగారులో నిగ్గు వెంకటేశ్వర సిరులు వెదజల్లగా అని అమ్మవారు యొక్క రూపము స్వామివారికి సిరులు వెదజల్లగా, అది ఒక ఐశ్వర్యంలాగా ఉంది. చింక చూపుల అంటే ఆ యొక్క కడు చూపులు అని చెప్పచ్చు, ఓర చూపులుగా చూస్తూ ఉండగా చెలియ చేత మదనుని చేత ఇంకా అతనినే మోహించజేయనగును. అంటే ఆ స్వామివారు అమ్మవారిని చూస్తే స్వామివారి యొక్క చూపు ఆ మన్మధుని కూడా మోహింపజేస్తుందట. అటువంటి స్వామివారిని నేను కొలుస్తున్నాను అని అన్నమాచార్యుల వారు స్వామివారిని సాక్షాత్ మన్మథ అని మనం ఏ విధంగా చెప్తామో మన్మథుని కంటే మన్మధుడుగా స్వామివారిని ఇక్కడ అన్నమాచార్యులు చక్కగా కీర్తించున్నారనమాట. చాలా చక్కగా పాడావు. ఆ స్వామివారికి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదములండి. ఆనంద నిలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీచరణాలను ఆశ్రయిస్తే సకల శుభాలు సంప్రాప్తిస్తాయి. వేదవేద్యుడైన శ్రీ వెంకటేశుని శరణు వేడిన మాయ తొలగి ఇహపరాలను పొందగలమని అన్నమయ్య ఎన్నో సంకీర్తనల్లో ప్రబోధించారు. వాదములేటికి వలసిన వారికి అనే తాత్విక సంకీర్తనను యువగాయిని శ్రీమహతి ఆలపిస్తారు. విని ఆస్వాదిద్దాం. పాదములేటికి వలసిన
అన్నమయ్య శరణాగతిని భక్తిభావంతో ఆలపించారు శ్రీ మహతి. ధన్యవాదాలు. సుధాకర్ గారు, శ్రీ మహతి పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారా? కుమారి ఎన్సి శ్రీ మహతి పాడే విధానంలో ఆ శ్రావ్యత, ఆ చక్కని భావం వినసొంపుగా చాలా చక్కగా పాడింది మన కుమారి ఎన్సి శ్రీ మహతి. మీకు శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలి, పరమాత్మను మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. చక్రవర్తి రాఘవన్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? మంచి ఆధ్యాత్మిక భావంతో కూడుకున్నది ఈ అన్నమాచార్య కీర్తన. ముఖ్యంగా కలవు వెంకటనాయక, ఆ స్వామివారినే మనం కీర్తించాలి అనే విషయాన్ని తెలియచేయడం. అయితే వైకుంఠానికి పోవాలి కదా అని మనం అనుకుంటే, వెరుగువారికి ఇహమే పరము, ఆ స్వామివారిని ఎవరు తెలుసుకుంటారో ఇహమే పరము, ఇది కలియుగ వైకుంఠం అని మనం ఈరోజు కూడా చెప్తామన్నమాట. అలాగా అటువంటి కీర్తనలో వాదములేటికి వలసిన వారికి, కావలసిన వాళ్లకు వాదనలే అవసరం లేదు. ఎందుకంటే వేదాల్లోనే ఆ వెంకటేశ్వర స్వామివారు కానీ భగవంతుని గురించి కానీ నారాయణుని గురించి కానీ చెప్పి ఉన్నారు అని ఒక అన్నమాట పల్లవిలో. తర్వాత భ్రాంతునికి భగవంతుడు ఎవరూ తెలియదు, కానీ తత్వజ్ఞానికి దైవం ఒక్కడే తత్వజ్ఞానికి. వేవేలకు మరి విత్తు ఒకటే, అది కావగ పోవగ ఘనమైనట్లు. విత్తనమేమో ఒకటే, కానీ అదే చెట్టులో వేల కొలది కాయలు పూలు కాస్తున్నాయి కదా. అలాగా భగవంతుడు ఒక్కడే, ఆ ఒక్కడిని తెలుసుకో. దశ అవతారాలు ఉన్నా కూడా ఆ స్వామివారు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకో అని ఆ చరణంలో చెప్పారు. తర్వాత చివరి చరణంలో శరణాగతియే శాస్త్రజ్ఞానికి, సరవి ఘర్మమే జడునికిని. జడుడు అంటే అజ్ఞాని, అజ్ఞానికి కర్మఫలం, నాకు ఇది కావాలి అది కావాలి లౌకికంగా కావాలి అని. కానీ శాస్త్రజ్ఞానునికి అంటే ఆ యొక్క భగవంతుని విషయాన్ని తెలుసుకున్న వాడికి శరణాగతి అంటే స్వామివారి యొక్క పాదాల్లో పడడం తప్ప ఇంకేమీ అక్కర్లేదు మనకు. తర్వాత చివరగా నిరతి శ్రీ వెంకట నిలయం ఆయలివి ఇరవెరగు వారికి ఇహమే పరము. ఇవన్నీ ఆ స్వామివారి యొక్క మాయలు. ఎక్కడెక్కడో వెళ్ళామా అంటే మళ్ళా ఇక్కడికే రావాలి అని చెప్తూ ఈ స్వామివారే కలియుగ వైకుంఠనాథుడు అనే విషయాన్ని అన్నమాచార్యులు గారు చక్కగా ఆ భ్రాంతుడు తత్వజ్ఞానికి ఉన్న భేదము, జడునికి శాస్త్రజ్ఞునికి ఉన్న భేదము, చివరగా ఫలాన్ని అన్నమాచార్యులు చక్కగా తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మరొక్కసారి ఎక్కడైనా పాటలు పాడినప్పుడు భావంతో కూడిన ఒక ఆ సంకీర్తన ఉంటే భగవంతుడు ఇంకా మెచ్చుతాడు మిమ్మల్ని. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. శాశ్వతమైన ఆనందాన్ని జీవులకు ప్రసాదించే మహామహిమాన్వితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణను కమ్మని సంకీర్తనల్లో పొందుపరిచిన ధన్యజీవి మన అన్నమయ్య. నేడే హరిసేవలైతే నిత్యభోగములు అనే సంకీర్తనను యువగాయిని లేఖ్య ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం.
నేడే హరి సేవలైతే నిత్య భోగములు అంటూ అన్నమయ్య తత్వగీతాన్ని ఎంతో ఆర్తితో ఆలపించావు లేఖ్య. ధన్యవాదాలు. సుధాకర్ గారు, లేఖ్య పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారా? మీరు పాడినంతసేపు కూడా మధురానుభూతికి లోనయ్యాను. చాలా శ్రావ్యంగా పాడారు. బృందావని రాగానికి చాలా భావపూర్వకంగా పాడారు. శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి దయ మీ మీద ఉండి పరమాత్మ సేవలో నిరంతరం తరించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. చక్రవర్తి రాఘవన్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? ఈ అన్నమాచార్యుల వారు భోగాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా 3 సంతోషాలు. ఒకటి చిత్తజ భోగాలు, చిత్తం అంటే మనస్సు నుండి వచ్చే సంతోషాలు. రెండవది ఇచ్ఛ భోగాలు, ఏది కావాలంటే అది కోరడం. మూడవది ముఖ్యంగా నిత్య భోగాలు. కాబట్టే మొదటి వాక్యంలో మీరు నేడే హరిసేవలైతే నిత్య భోగములు అని అన్నమాచార్యులు మొదట్లోనే ముఖ్యమైన విషయాన్ని చెప్పేశారు. ప్రతిరోజు మనం నిత్య సేవలు భగవంతునికి చేస్తూ ఉంటే మనకు నిత్య ఐశ్వర్యం సంతోషం ఉంటుంది అని ప్రారంభిస్తూ నిక్కి నిక్కి నీళ్లలో నీడ చూచినట్లనే, అంటే మన నీళ్ళల్లో చూసినప్పుడు మన ఆకారం మనమే ఉన్నాం అనుకుంటాం, కానీ అక్కడ మనం లేదు. దానినే దిక్కుల కర్మఫలము ఇచ్ఛభోగములు. ఈ ప్రపంచంలో ఈ కర్మ ఫలాలు ఉన్నాయే అవన్నీ శరీరానికి వస్తుంది, కానీ ఆత్మకు రాదు. ఈ ఆత్మ ఆ స్వామివారిని కొనియాడాలి అనే విషయాన్ని తెలియజేస్తూ చివరి చరణంలో కడు చందమామ గుటుకల్లో మింగినట్లా అనే తడవి మోహించు చిత్తజ భోగములు. ఈ మనస్సు చేత వచ్చే భోగాలు ఉన్నాయే సంతోషాలు చంద్రుడి లాంటిది. అంటే ఇక ఈ రోజు నుండి బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత మళ్ళా వెళ్ళిపోతుంది. ఈ సుఖాలన్నీ కూడా కొద్దిగా వస్తూ ఉంటుంది, మళ్ళా పోతుంది. కాబట్టి ఎడయక శ్రీ వెంకటేశు కరుణించితే, ఆ స్వామివారిని మనం కానీ ప్రార్థిస్తే, ఆ స్వామివారు అనుకుంటే అడియాలపు టీవులు ఆత్మభోగములు. మనకు అన్ని భోగాల కంటే ఆత్మభోగం అంటే జీవాత్మ యొక్క సంతోషం అనేది మనకు ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి జీవాత్మకు సంతోషాన్ని కలిగించే ఆ స్వామివారి యొక్క కీర్తన చేస్తే చాలు అనే విషయాన్ని అన్నమాచార్యులు చక్కగా తెలిపారు. మరుసటి ఎప్పుడైనా పాడినప్పుడు ఈ భావాన్ని కూడా మనసులో పెట్టుకొని ఇంకా చక్కగా పాడాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ విరమిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చక్రవర్తి రాఘవన్ గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఎం సుధాకర్ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు శ్రీనివాస సార్వభౌముని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.